ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, వచ్చినా మైక్ ఇవ్వరు కాబట్టి మేము సభకు రాము అంటూ జగన్ తేల్చేశారు. కానీ ఇవాల్టి సభకు వస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రకటించిన పరిస్థితి. అంటే అనర్హత నుంచి తప్పించుకునేందుకే జగన్ అసెంబ్లీకి వస్తూ ఉన్నారు. అంటే అసలు మొదలు ప్రతిపక్ష హోదా అనేది కాదు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ కాని సభ్యులందరికీ ప్రతిపక్షమే. దానికి ఎవరు హోదా ఇవ్వరు ప్రతిపక్షానికి. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసింది ప్రధాన ప్రతిపక్ష నేత హోదా, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎందుకు ఈ వివరణ, ఎందుకు ఈ డిస్టింక్షన్ కూడా చెప్తున్నాయంటే, ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేది కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేది. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో లేని పార్టీ ప్రతిపక్షమే, దానికి ప్రజలే ఇచ్చారు హోదా. ఇంకా కొత్తగా స్పీకర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని అపోజిషన్ పార్టీ అని ప్రత్యేకంగా మీకు అపోజిషన్ గ్రూప్ అనో పార్టీ అనో ఏదో ఒక రకంగా గుర్తింపు ఉంటుంది, దానికి సమస్య లేదు. అపోజిషన్ పార్టీ అని గుర్తింపు లేకపోతే అపోజిషన్ గ్రూప్ అని గుర్తింపు ఉంటుంది. అపోజిషన్ అని గుర్తింపు అయితే వాడు ఆపలేరు. అది గ్రూపా పార్టీ అన్న దాంట్లో తేడా ఉండొచ్చేమో, కానీ అపోజిషన్ అనే పదానికి అర్థం ఏంటి? ప్రతిపక్షం. ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పక్షం కానిది. సో దాంట్లో ఏమి క్లారిటీ మనకు, అందువల్ల ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అంటే ప్రతిపక్ష నేత హోదా. ప్రతిపక్ష నేత హోదా అన్నప్పుడు ఏమవుతుందంటే, సభలోను సభ బయట కొన్ని రకాల హోదాలు ఉంటాయి. సభ లోపల ముఖ్యమంత్రి తర్వాత లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి, లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత స్థాయి లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఉంటుంది. అందుకే ఈవెన్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మంత్రుల కన్నా ముందు లీడర్ ఆఫ్ ద అపోజిషనే ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎమ్మెల్యేగా. లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. సభలో కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ లేస్తే ఈవెన్ మంత్రులు కూర్చోవాల్సిందే. ఆ గౌరవం ప్రోటోకాల్ ప్రకారం అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేస్తే, ఎలాగైతే లీడర్ ఆఫ్ ద హౌస్ అయిన ముఖ్యమంత్రి లేస్తే ప్రతిపక్ష సభ్యులైనా కూర్చోవాల్సిందే. అందువల్ల సభానాయకుడికి ఆ గౌరవం ఇవ్వాలి. అందువల్ల సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేస్తే నార్మల్గా సభాపతులు వాళ్ళకి మైక్ ఇచ్చేస్తారు. ఈవెన్ మంత్రులు ఉన్నా కూడా ఆనరబుల్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్పీకింగ్, మీరు ఆగండి అని అంటారు. మంత్రులు ఆగుతారు. ఎందుకంటే నేను 8 సంవత్సరాల శాసన మండలిలో ఉన్నాను. ప్రతిపక్ష నేతకు ఉండే గౌరవం ఏంటి, ప్రతిపక్ష నేత ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారు అనేది చూశాను. అందువల్ల దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టేచర్ ఇన్ అసెంబ్లీ. బయట కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండే క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అంటే క్యాబినెట్ మినిస్టర్కు ఉండేటువంటి సిబ్బంది, పర్క్స్, వేతనాలు అన్నీ కూడా ఉంటాయి. సో అందువల్ల ఈ హోదా కొరకు ఎందుకు తాపత్రయపడతారంటే, సభ లోపల సభ బయట లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండేటువంటి ప్రోటోకాల్ రీత్యా. అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండాలి అంటే 10% సభ్యులు ఉండాలి అని ఒక చర్చ నడిచింది. అది కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి వేశాడు. దానిపైన గతంలో కూడా నా అభిప్రాయం చెప్పాను. 10% ఉండాలి అని పర్టికులర్గా ఏ చట్టంలో లేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే చట్టం ఉంది. ఆ చట్టము ప్రాతిపదికనే మీకు జీతాలు ఇచ్చే చట్టంతో గుర్తిస్తారా అని ఆర్థిక మంత్రి అన్నాడు, కానీ దాంతో గుర్తిస్తారు. సో ఆ చట్టంలో ఎక్కడా 10% సభ్యులు ఉండాలి అని లేదు. దాంట్లో ఉన్నది ఏంటంటే, అధికారంలో లేని పార్టీలలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ నేత ప్రతిపక్ష నేత హోదా ఉంటుంది అని క్లియర్గా ఉంది. సో అందువల్ల నిబంధనల ప్రకారము ఎక్కడ మీకు కన్వెన్షన్స్లో పార్లమెంట్లో ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు. దానికి చాలా కన్వెన్షన్స్ మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఫాలో కారు. ఉదాహరణకు డిప్యూటీ స్పీకర్ అనేది ప్రతిపక్ష సభ్యునికి ఇవ్వాలన్నది కన్వెన్షన్. ఎన్ని చోట్ల ఇస్తున్నారు మీకు? ఎక్కడ పార్లమెంట్లో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ అనే పదవి అపోజిషన్కి ఇవ్వలేదు. మిత్రపక్షాల సభ్యులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ అపోజిషన్కి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి అపోజిషన్కి ఇవ్వకపోగా అపోజిషన్ లీడర్ను వేటాడేటువంటి రఘురామకృష్ణరాజుకి ఇచ్చారు. సో అందువల్ల ఆ కన్వెన్షన్ ఫాలో అవుతలేదు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఉంది. దానికి కన్వెన్షన్ ఏం చెప్తుంది అంటే అపోజిషన్ పార్టీ మెంబరు దానికి నాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన బీఆర్ఎస్ సభ్యునికి ఇచ్చారు ఆ పార్టీ. అందువల్ల కన్వెన్షన్స్ అనేది మన దేశంలో బ్రేక్ అవుతున్నాయి. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది 10% నిబంధన అనే పేరు చెప్పి ఇది బ్రేక్ అయింది. దీనికి చంద్రబాబు నాయుడే చేశాడా? జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అదే చేస్తానని అన్నాడు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చిటికేస్తే కొంతమంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తే చంద్రబాబు నాయుడుకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అన్నాడు. అప్పుడేమో ఆయన 10% సభ్యులు ఉండాలి అని నిర్వచించాడు. ఇప్పుడు తన వరకు వచ్చే వరకు మాత్రం 10% సభ్యులు ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అన్న దానిపైన నాలాంటి వాళ్ళ స్టాండ్ ఉండదు. నాలాంటి వాళ్ళ స్టాండ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది ఉంటుంది. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ అన్నప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాను, 10% ఉండాలి అనేది స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీకి విరుద్ధము. ఎక్కడా ఏ రూల్లోనూ లేదది. ఇట్స్ మీరు స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ ఏంటి? అధికారంలో ఉన్న పార్టీ కాక అది సంబడి హూ ఇస్ నాట్ ఇన్ పవర్. ఎందుకంటే అధికారంలో ఉన్న వారికి 99.9% ఓట్లేం రావు, 100% ఓట్లు రావు. ఒక కన్సిడరబుల్ నెంబర్ అధికార అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది సమాజంలో. దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సింది డెమోక్రసీలో చాలా కీలకమైంది. అందువల్ల స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం చూసిన పేమెంట్ ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం చూసిన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అనేదే నా స్టాండ్. ఇప్పుడే కాదు, ఢిల్లీలో ముగ్గురు బీజేపీకి 10% లేకపోయినా అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చిందని మనం మీడియాలో చదివాం. అందువల్ల కన్వెన్షన్స్ బ్రేక్ అయితే దాన్ని రాజకీయ నాయకులు తమ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు. అందుకని ఉదాహరణ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో 10% ఉండాలని మాట్లాడాడు, ఇప్పుడు ఉండొద్దని మాట్లాడాడు. నాట్